కాలంలో నెల్లూరు నగరంలో అనేక రాజకీయ పరిణామాలు ఏదైతే నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు ముఖ్యమంత్రి గారి దగ్గర అత్యంత పలుకుబడి ఉండి తన సొంత శాఖ నుంచి అనేక రకాల నిధులు ప్రభుత్వం వైపు నుంచే కాకుండా సిఎస్ఆర్ వైపు నుంచి కూడా అనేక కోట్ల రూపాయల నిధులు నెల్లూరు నగరానికి తీసుకొస్తుంటే నారాయణ సార్తో పాటు సహచర శాసనసభ్యుడు నెల్లూరు రూరల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం అందరం చూసాం. ఎన్నో 333 కార్యక్రమాలు ఒకే రోజు చేసిన కాడి నుంచి పూర్తి టైం లైన్ పెట్టి పూర్తి చేసేదాకా ఈ విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు. ఇవి కాకుండా కేంద్రం నుంచి గౌరవ పార్లమెంటు సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అనేక రకాల కేంద్ర నిధులు తీసుకొస్తుంటే ఏ అభివృద్ధి కార్యక్రమానికైనా నగరపాలక సంస్థలో కౌన్సిల్ అనేది అటానమస్ బాడీ, స్వయం ప్రతివృత్తి కలిగినటువంటి కౌన్సిల్ మాది. దీనికి కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి. నారాయణ సార్ గారు కోట్ల రూపాయల డబ్బులు తీసుకొచ్చినప్పుడు కానీ, కేంద్రం నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వ సంస్థలను నిధులు తెచ్చినా కానీ, శాసనసభ్యులు శ్రీధరన్న రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఏం తెచ్చినా కానీ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి. ఇక్కడ అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయని ఆలోచన చేసి ఏదైతే చట్టంలో ఉందో 4 సంవత్సరాల తర్వాత మేయర్ మీద స్థానిక సంస్థల్లో అవిశ్వాసం పెట్టొచ్చు అనే దాని మీద చట్ట ప్రకారం మేము అవిశ్వాసానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అనేక పరిణామాలు, రకరకాల పరిణామాలు మనం అందరం గమనించాం. గతంలో మేము చిన్నపిల్లడప్పుడు చూసేవాడిని, తోలుబొమ్మలాటలో కేతుగాడు లాగా సీరియస్ సినిమాలో కామెడీ విలన్ లాగా, ఒక సీరియస్ సినిమాలో కామెడీ విలన్ లాగా ఒక ఆయన వచ్చి నాకంటే లేడు అని చెప్పి తాను నవ్వులు పాలవడమే కాకుండా తమ పార్టీని కూడా ఏదైతే మేము అవిశ్వాసానికి నోటీస్ ఇచ్చామో పక్క రోజే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ముగ్గురు ఒకే వేదిక మీద కూర్చొని జిల్లా పార్టీ కార్యాలయంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఈ అవిశ్వాసానికి మాకు ఎటువంటి సంబంధం లేదు, మేయర్ మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, మా పార్టీకి ఈ అవిశ్వాసం సంబంధం లేదని స్వయంగా ప్రకటన చేస్తే కూడా తోలు బొమ్మలాటలో కేతుగాడు లాగా, సీరియస్ సినిమాలో కమెడియన్ లాగా ఒక ఆయన వచ్చి కిక్కుండాలబ్బా, కిక్కుండాలబ్బా, ఎటుపోయాడో పాపం తెలీదు, ఎక్కడున్నాడో తెలీదు. నేను ఎక్కడో చూసా, నేను నా ఆఫీసులో కూర్చోన్నాను, రండి మహాప్రభు రండి 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 అని ఆయన సొంత ఛానల్ అదే ఏడు కూడా వచ్చుండాల, 4th ఎస్టేట్, ఇదిగో ఇక్కడే ఉన్నాడు మా ప్రసాద్ పాపం, లైవ్ చూస్తూ ఉంటాడు అక్కడ. 4th ఎస్టేట్ నేను ఆఫీసులో కూర్చొని ఒక ఫోటో పెట్టి నేను ఆఫీసులో ఉన్నాను రెండో రాజకీయాలు. ఇక్కడ మేము చట్ట ప్రకారం ఏదైతే చట్టంలో పొందుపరుచుందో దానికి అనుగుణంగా కోట్లాది రూపాయల నిధులు మంత్రివర్యులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు కలిసి తీసుకొస్తుంటే కార్పొరేషన్ సమావేశాలు జరగట్లేదే, అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయని మేము అవిశ్వాసాన్ని నోటీస్ ఇస్తే ఏదో సాధించినట్టు, ఏదో చేసేసినట్టు తెలుగుదేశం పార్టీకి షాక్. ఏమి షాకు? 53 మంది సభ్యులుంటే 42 మంది సభ్యులు హాజరయ్యాం, 42 మంది సభ్యులు హాజరయ్యాం. ఇదే షాకు అని అడుగుతున్నా, ఎవరికి షాకో మీరే అర్థం చేసుకోవాలా. ఈ సందర్భంగా
నెల్లూరు ప్రజలకి ఇటువంటి కాంబినేషన్ బహుశా అరుదుగా ఉంటుందేమో. కష్టపడి పనిచేసే మంత్రే కాకుండా సమర్థవంతమైన మంత్రి, ముఖ్యమంత్రి గారి దగ్గర అత్యంత పరపతి కలిగినటువంటి మంత్రి, సొంత శాఖ మున్సిపల్ శాఖకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారు ఒకవైపు, కార్పొరేషన్లో మరో సొగభాగమైన రూరల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మరొక శాసనసభ్యులు, రాజకీయాల్లోనే ఒక కొత్త ట్రెండ్ అభివృద్ధికి ఏ రకంగా పనిచేయాలనే దానికి ఒక కొత్త నిర్వచనాన్ని చూపిస్తున్న మరొక శాసనసభ్యుడు, రాజకీయాల్లోనే ఈ విధంగా ఉంటారా అని చెప్పి పనిచేసే విధంగా పనిచేసే పార్లమెంటు సభ్యులు, ఈ ముగ్గురు కలయికలో ఖచ్చితంగా ఏదైతే ఈ కౌన్సిల్ రాబోయేటటువంటి ఈ 11 నెలలు మాత్రం మాకు మిగిలింది. ఈ 11 నెలల కాలం ఖచ్చితంగా వీరందరి నాయకత్వంలో మేమందరం పనిచేసి మంచి పేరు తీసుకొస్తామని తెలియజేస్తూ ఒక ముఖ్యమైన అంశం మీ ద్వారా అందరికీ తెలియజేయాలనుకుంటున్నా. రూప్ కుమార్ని మేయర్ చేసేదానికోసం తెలియని కొంతమంది, అసలు చట్టం అంటే ఏందో తెలియని కొంతమంది అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఎవరో పనికి మాలినోళ్ళు అక్కడ కూర్చొని మాట్లాడేదానికి నిజం అని చెప్పి నమ్ముతున్నారు. మీ ద్వారా వాస్తవాలు తెలియజేసుకుంటున్నా, అందరికి తెలియజేయాలనుకుంటున్నా. ఖచ్చితంగా నెల్లూరు నగర కౌన్సిల్ మేయర్ పదవి ఎస్టీ జనరల్కి రిజర్వ్ కాబడి ఉన్నది. ఎస్టీ జనరల్కి రిజర్వ్ కాబడి ఉన్నది. తిరిగి ఎస్టీనే మేయర్ అవుతారు. మేయర్ రాజీనామా తర్వాత కావచ్చు, అవిశ్వాసం పెట్టి మేయర్ దిగిపోయినప్పుడు తర్వాత కావచ్చు, తిరిగి నూతన మేయర్ ఎన్నికయ్యేదానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ప్రక్రియ ఉంటుంది. ఇది దించేసిన రోజే కొత్త మేయర్ ఎన్నుకునేది కాదు. దీనికి ఒక చట్టం ఉంటుంది. ప్రతిదానికి చట్ట ప్రకారం మేయర్ రాజీనామా చేసిన తర్వాత కావచ్చు, అవిశ్వాసంతో మేయర్ దిగిపోయిన తర్వాత కావచ్చు, తిరిగి నూతన మేయర్ ఎన్నికయ్యేంత వరకు, కొత్త మేయర్ ఎన్నికయ్యేంత వరకు ఎవరైతే డిప్యూటీ మేయర్ ఉన్నారో వారు ఇన్ఛార్జి మేయర్గా కొనసాగుతారు. ఇది చట్టం. తెలియకపోతే ఎవరైనా తెలుసుకోవచ్చు. మీడియా మిత్రులందరికీ నేను ఆ చట్టం కాపీ ఇమ్మన్నా ఇస్తా. తాత్కాలిక మేయర్గా నూతన మేయర్ ఎన్నికయ్యేంత వరకు మాత్రమే డిప్యూటీ మేయర్గా కొనసాగుతారు. ఇది తెలియకుండా, అవగాహన లేకుండా కొంతమంది తోలుబొమ్మలాటలో కేటుగాళ్ళు, కొంతమంది సీరియస్ సినిమాలో కెమెడియన్లు మాట్లాడుతూ ఉన్నారు. అవి నిజాలని చెప్పి పాపం వాళ్ళ చట్టం గురించి తెలీదు, ఏమిటో తెలీదు. రూప్ కుమార్ కోసం ఇదంతా చేస్తున్నారు. కాబట్టి మీ ద్వారా అందరికీ, నెల్లూరు నగర ప్రజలకు కావచ్చు, ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఉన్నా, ఇందులో ఇదంతా కూడా చట్ట ప్రకారం జరిగింది, చట్టానికి లోబడి జరిగింది. ఏదైతే ఆకాంక్షలతో ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారో వారందరి ఆకాంక్షల మేరకు అటు జిల్లా అధ్యక్షుడు కావచ్చు, మా జోనల్ కోఆర్డినేటర్ రామ్ గోపాల్ రెడ్డి గారు కావచ్చు, పెద్దలందరి సమన్వయంతో రాబో రోజుల్లో బ్రహ్మాండంగా ఈ కౌన్సిల్ మీరే గమనిస్తారు. ఇప్పటికీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరే ఖచ్చితంగా ఆ వ్యత్యాసాన్ని గమనిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రత్యేక సమావేశం, దీని పేరే ప్రత్యేక సమావేశం. ఒకే ఒక సింగిల్ అజెండా. మేయర్ గారు రాజీనామా చేసిన తర్వాత, ఇందాకే నేను చెప్పే కౌన్సిల్ ఈజ్ అన్ అటానమస్ బాడీ, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. మాకు మేమే రాజ్యాంగం లాగా ఒక అటానమస్ బాడీ ఇది. మేయర్ గారు రాజీనామా చేసినా దాన్ని కౌన్సిల్ ఆమోదించాలి. ఇది చట్టం. ఈరోజు దాని కొరకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సభ్యులందరూ ముక్త కంఠంతో మేయర్ గారి రాజీనామాని ఆమోదించడం జరిగింది. ఇది తప్ప వేరే అంశం దీంట్లో పెట్టేదానికి కూడా లేదు, పెట్టకూడదు కూడా. ఇది ప్రత్యేక సమావేశం కాబట్టి ఓన్లీ మేయర్ రాజీనామా అంశం మాత్రమే ఈరోజు పొందుపరచడం జరిగింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.